తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేశారు. ఓకే, చదవడమా? చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ కూడా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. అయితే మరియా ఆ మాటలన్నిటినీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా పిల్లరా విన్న వాటిని దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయించు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, లూకా సువార్త లూకా భక్తుల ద్వారా మీరు రచింపజేశారు. 2వ అధ్యాయంలోని 15 నుండి 20 వచనాలు ప్రభువా ఈ సమయంలో మేము చదువుకుని ఉన్నాం. ఇదిగో నీ ప్రియబిడ్డలు ప్రభువా ఉదయకాలం 10:30 గంటల నుండి ఇక్కడ కూర్చొని వేచి ఉన్నారు. అల్పుడను ప్రభా నీ నామాన్ని బట్టి నిలవబడ్డాను. నన్ను కూడా మీరు వాడుకోండి. నీ మాటలు నీ బిడ్డలు దేవుడు అవసరం మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. వాతావరణాన్ని కరెంటు ప్రతి విషయాన్ని స్వాధీనంగా అప్పగిస్తూ ఉన్నాను. అడగించాలని చూసిన సంస్థ చీకటి క్లేశాలను బాధించి ప్రార్థిస్తున్నాను. ఈ బీబీ నగర్ పట్టణానికి శుభవచనాలు పలుకుతూ దాసు చంద్రయ్య గారు, మనోహర్ గారు, తన కుటుంబాలు వారికి సంఘాలు ప్రభా నీ కృపలో అభివృద్ధి పొందిస్తూ దినదినాభివృద్ధి చెందిస్తూ వందనాలు చెల్లించుకోండి. యేసునామములో ప్రార్థన వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. పిల్లరా, లోకా సువార్త అనేది లోకానే భక్తుడు మనకులాగానే యేసు ప్రభు నమ్ముకున్న భక్తుడు. ఆయన యూదుడు కాదు కానీ యూదా మతాన్ని పుచ్చుకున్నాడని ఒక ప్రతీతి. ఏమండి, మనం ఎలాగైతే మన పుట్టు పూర్వత్రాలు మనం ఎరుగుదాం. మనం పుట్టక నుండి కొంతమంది క్రైస్తవులు ఉండవచ్చు కాదు కానీ మరి మనము ఎక్కడ పుట్టినా ఏం చేసినా మరి ఇప్పుడు మనకు ప్రభు అయిన యేసుక్రీస్తు మన ఇలవేలుపై ఉన్నాడు. మన ఇంటి దైవం ఎవరండి? ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకంలో అనేక మందికి అనేక విధాలుగా ఉండవచ్చు కాక, కానీ ఇప్పుడు మనకు యేసు ప్రభు సొంతమైనాడా? మీ ఇంటి దేవుడుగా ఉన్నాడా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2000 సంవత్సరాల క్రితము ప్రభు యేసుక్రీస్తు ఆ యొక్క మరి కన్య మరియకు కడుపున పడి ఎలా పడ్డాడు? ఆయన పైనుంచి కూడా పడలే. అంటే మరి మనకు తెలిసినట్టుగానే మనందరం ఎలాగైతే తల్లిదండ్రులకు జన్మించామో అలాగూ మానవ జన్మను కలిగి ఉన్నాడు. అయితే ఆయన పుట్టుకకు మన పుట్టుకకు తేడా ఏమిటంటే మనము లేక నేను తల్లిదండ్రులకు జన్మించాను, ఆయనేమో దేవుని వల్ల జన్మించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగూ మరొకడు పుట్టలేదు, మరొకడు పుట్టాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక్కడు, ఆయనదే పరిశుద్ధ జన్మ. మరి మానవ పాపం అంటకుండా పరిశుద్ధులుగా ఈ లోకంలోనికి ఆయన జీవించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా క్రైస్తవులుగా మనము ఆయన యొక్క కన్యక జన్మను మనం నమ్ముతూ ఉన్నాం. ఏం జన్మను నమ్ముతూ ఉన్నాం? కన్యక జన్మను నమ్ముతూ ఉన్నాం. క్రైస్తవులుగా మనం ఇంకా ఏం చేయాలంటే ఆయనను 2000 సంవత్సరాల క్రితం అన్ని జనుల చేతికి అప్పగించి యూదులనే వారు అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను సిలువ వేశారు అనేది కూడా మనం నమ్ముచూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్ముచున్నామా? అది ఆయన కన్యకకు పుట్టాడు, ఆయన సిలువ వేయబడ్డాడు, చనిపోయినందుకే సమాధి చేశారు. చనిపోని వారిని సమాధి చేస్తే ఎవరైనా ఊరుకుంటారమ్మా? ఊరుకుంటారా? ఒక చిన్న మాట అంటేనే మనం పడం. ఏమమ్మ ఆలస్యం వచ్చానంటేనే మనం ఊరుకోం. ఏం పాస్టర్ గారు నా సంగతి తెలీదా, నేను ఎంత దూరం నుంచి వస్తున్నాను అంటాం. నన్ను కూడా ఏమని అంటారేమో పాస్టర్ గారు అనుకున్నా, కానీ నేను వచ్చేటప్పటికి మన నాయకులు ఉన్నారు కాబట్టి కవర్ అయిపోయింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి వాళ్ళు కూడా మనకు అవసరమే. వాళ్ళు కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొత్తానికి వాళ్ళు రాకతో నా ఆలస్యం కవర్ అయింది కాబట్టి నేను బతికిపోయా. ఎందుకంటే నేను ఎక్కడికి ఆలస్యం వెళ్ళడానికి అలవాటు చేసుకోలేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను కూడా మీకు చెప్తున్నా, మందిరము 10 గంటల కంటే 9:30కు మీరు ఇక్కడికి రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవసరమైతే పాస్టర్ గారిని వచ్చి నిద్ర లేపాలి. పాస్టర్ గారు ఈరోజు ఆదివారం అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక పాస్టర్ గారు అలాగే చేశాడంట. నేను చర్చికి వెళ్ళను అంటాడంట. భార్య వచ్చాడంట, నువ్వు చర్చికి వెళ్ళాల్సిందే అన్నట. ఎందుకు వెళ్ళాలని అడిగాడంట.
అరే నువ్వు ప్రభు బిడ్డవు కదయా, చర్చికి వెళ్ళాలి. ఓకే, ఇంకా నిద్రపోతున్నాడంట. అరే నువ్వు ఈరోజు ఆదివారం కదయా, చర్చికి వెళ్ళాలి. ఇంకా నిద్రపోతున్నాడంట. అరే నువ్వు పాస్టర్ అయ్యా బాబు, అప్పుడు లేచి వెళ్ళాడంట. దేవుడికి స్తోత్రం. కొన్నిసార్లు నా సంగతులు కూడా ఎట్లుంటాయి, మేము మనుషులమే. అలాగని చెప్పి పిల్లరా, మరి అందరికంటే ముందుగా మందిరానికి వచ్చేది, దాన్ని సిద్ధపరిచేది కూడా దేవుని సేవకుడు అవుతున్నాడు. సేవకులకు సహకరిస్తే మనకు ఆశీర్వాదాలు ఉంటాయండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ ఉన్నారు చూడండి ఈ పిల్లలు. ఈ పిల్లల వయసు నుంచి కూడా నేను సేవకులు బ్యాగులు మోసాను, కాబట్టి సేవకులకి ఉపచారం చేశాను, మరి పరిచర్య చేశాను. అలాగని చెప్పి బైబిల్ కాలేజీకి వెళ్ళాను, అది కూడా వెళ్ళాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతతోనే సరిపోదు, కాబట్టి అంతతోనే సరిపోదు. ఏది ఏమైనా పిల్లరా, మనం మాట్లాడుకుంటున్నట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయినాకనే ఆయన సమాధి చేశారు. ఎవరైనా వచ్చి చనిపోకుండానే సమాధి చేశారంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఎవరు ఒప్పుకోరు. ప్రభువైన యేసుక్రీస్తు పిల్లరా చనిపోయినట్టుగానే లేడు, ఆయన సజీవుడైనాడు. దేవుడికి మహిమ కలుగును గాక. వెనక వారు చెప్పాలి హల్లెలూయా. సజీవుడైన యేసుక్రీస్తు మనం పూజిస్తూ ఉన్నాం. ఆయన చిన్న బిడ్డగా వచ్చాడు, అయిపోయింది. ఒకవేళ 2000 సంవత్సరాల క్రితం పుట్టినోడి వయసు అడిగితే మనం ఏం చెప్తాం? 2000 సంవత్సరాలు అని చెప్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అనాదిగా ఉన్నవాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరలోకాన ఆ యొక్క మహాలోకంలో ఆయన ఏనాడో ఉన్నవాడు. ఆయన ఎవరూ కలగజేయలేదు. ఆయనను బట్టే సమస్తం కలిగింది. దేవునికి స్తోత్రం. ఆయనను బట్టే సమస్తము కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు. 2000 సంవత్సరాల క్రితం జరిగింది ఏమిటి? ఆ మహాదేవుడు, ఆ పరిశుద్ధ దేవుడు, ఆ ప్రభువైన దేవుడు పిల్లరా ఈ లోకానికి దిగి వచ్చాడు. అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన మానవుడిగా రావటం అనేది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఆయన అంతకు ముందు ఎప్పుడో ఉన్నవాడై ఉంటున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ లూకా సువార్త 2వ అధ్యాయంలో పిల్లరా, కాబట్టి మనకు చాలా వివరాలు లోకా భక్తులు రాస్తూ ఉన్నాడు. లోకా మరి ఆయన దేవుడు మరి యేసు ప్రభుని మరి ఆ దినాల్లో చూచాడేమో మనకు తెలియదు, కానీ లోకా భక్తుడంట మరియమ్మ గారిని అడిగేవాడట. ఆమె జీవించిన అప్పట్లో, ఎందుకంటే యేసు ప్రభు వారు 34 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయాడు. కాబట్టి యోసేపు గారి గురించి కూడా మనకు వివరాలు తెలియవు. ఆయన కూడా చనిపోయాడు అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మరి ఆయన కూడా యేసు ప్రభు వారి యొక్క పరిచర్య సందర్భంలో ఆయన గురించి ప్రస్తావన మనకు తెలియదు. మరి ఏం జరిగిందో చనిపోయాడనే అంటారు. ఏది ఏమైనా మరియమ్మ గారు మాత్రం చాలా వృద్ధాప్యం దాకా జీవించి మరి వాళ్ళు ఎఫెసు అనే పట్టణంలో సమాధి చేయబడిందని మరి చరిత్ర చెప్తూ ఉన్నది. ఏ పట్టణం అండి? ఎఫెసు అనే పట్టణంలో. మనకు ఎఫెసీలకు రాసిన పత్రిక ఉన్నది కదా, ఆ పట్టణంలోని వారికే చేయాలని రాయబడింది. ఎఫెసులో చాలా చాలా పెద్ద పెద్ద పాస్టర్లు పనిచేశారు. పౌలు గారు అక్కడ కొన్నాళ్ళు పనిచేశాడు. అంతకంటే ముందుగా అపోస్తలుడైన యోహాను అక్కడ పాస్టర్ గారిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కల్వరి శిలువలో చనిపోతే యేసు ప్రభు చెప్పింది ఏంటి? యోహాను ఇదిగో నీ తల్లి అన్నాడా లేదా? తల్లిని చూసేమన్నాడు, ఇదిగో నీ కుమారుడు అన్నాడు లేదండి? వారిద్దరూ ఎఫెసులో చాలా కాలం జీవించారని, వారి సమాధులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయని అది చరిత్ర చెబుతుంది. చూసి వచ్చిన వారు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లల మరియ దగ్గర నుండి అనేక విషయాలు ఈయన సేకరించి పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఎందుకంటే ఈ పుస్తకంలో రాయబడినవి, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడినవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన వచ్చిన విషయాలు ఏమండి. కాబట్టి మనం ఏం చేయాలంటే మరి లూకా గారు చెప్పిన విషయాలు మనం కొన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాము మరి 8వ వచనము మీరు ఈ క్రిస్మస్ సందర్భంలో చదువుకుని ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభు దూత మరి వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కి భయపడిరి. నేను వివరం చేయడం లేదు, చదివి 1-2 వ్యాఖ్యానాలు చేసి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఏమిటంటే యేసు ప్రభు వార్త గొర్రెల కాపరులకు దేవుడు పంపించాడు. ఎవరు పంపించారండి? దేవుడు పంపించాడు. దేవుడు కనుక ఆ యొక్క రాత్రి సమయంలో వాళ్ళకు పంపకపోతే వాళ్ళకి ఇంకెవరు కూడా చెప్పరు. అదొక ప్రత్యేకమైన పద్ధతి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ గొర్రెల కాపరులు కూడానండి యెరూషలేముకు సమీపంగా బెత్లెహేములో వారు
ఏమంటే దేవాలయంలో బలి అర్పణ చేసే గొర్రెలనే పెంచుతారట. ఇది కూడా ఒక విచిత్రం మరలా కదా. దేవాలయంలో అర్పింపబడే గొర్రెకి ఏమి ఉండాలి? అంతా మంచిగా ఉండాలి. ఒక పరికుండితనం కానీ, మచ్చ కానీ, గాగు కానీ, ముడత కానీ, కళంకం కానీ లేకుండా ఉండాలి. అట్లాంటి గొర్రెలను పెంచేవాడు. ఒక గొర్రె పిల్ల పుట్టగానే చక్కని వస్త్రాలతో చుట్టి వాడి దగ్గర ఉండే ఆ రాజు తొట్టిలో పండుకొని పెట్టేవారట ఈ గొర్రెల కాపర్లు. యేసుప్రభు పుట్టినప్పుడు కూడా అలాగే చేశారు కదండి. ఏం చేశారు వాళ్ళు? వాళ్ళకి సత్రంలో స్థలం లేనందున ఆయన ఆ యొక్క మరి ప్రసవం ఎక్కడ జరిగిందో మనకు ఎంత విధంగా తెలియదు, కానీ వాళ్ళు విశ్రాంతి తీసుకున్నది మాత్రము ఏమండి ఆ యొక్క పశువుల పాకలో. కాబట్టి మరియా తన తొలిచూలు కుమారుని కని చదవడమాట పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ గొర్రెల కాపరులకి గొర్రెలను అలా పెట్టబెట్టేవారు. మీకు కూడా ఎప్పుడైనా గొర్రెల కాపులు కలిగిస్తే చూస్తే వాళ్ళు పిల్లలు పుట్టిన వెంటనే ఆ పిల్లలను చేతితో మోస్తారు. అవునండి, లేదా అమ్మని చూశారు కదా. అప్పుడే పుట్టిన గొర్రె పిల్లనైతే వారు గుడ్డలతో చుట్టి ఆ తొట్టిలో పండుకొని పెట్టేవా. దేవుడు వారి దగ్గరికి వర్తమానం పంపించాడు. అయ్యా, ఇదిగో మీరు దేవాలయంలో బలి అర్పణ కొరకు గొర్రెలను పెంచుకున్నారు. ఇదిగో నేనే మీకు ఒక పరిశుద్ధమైన గొర్రె పిల్లను ప్రభువైన యేసుక్రీస్తును పంపించాను. ఇక మీ బలి అర్పణ అక్కర్లేదు. లోక పాపములన్నిటి వరకు అన్నిటినీ మోసుకొని పోయే దేవుడి గొర్రె పిల్లగా ఈ శిశువు జన్మించాడు హో అని మరి ఈ యొక్క గొర్రెల కాపరులకు వారి దగ్గరికి దేవుడు సందేశం పంపించాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను పిల్లలు చదువుకుంటున్న సమయంలో ఈ క్రిస్మస్ నాటికలో నన్ను గొర్రెల కాపరులాగా పెట్టారు. పంచి కట్టారు, తలకేదో చుట్టారు, ఒక కర్ర ఇచ్చారు నాకు ఇంకో నలుగురికి. ఆ దేవదూత రాగానే మేము జడిసిపోయి అరవాలన్నమాట. ఓ దేవదూత అని అరవాలన్నమాట. అట్లా పెట్టారు మాకు. దేవుడికి స్తోత్రం. ఏమండి, మొత్తానికి జరిగింది అది. మొత్తానికి మరియ తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి ఏమండి సత్రంలో వారికి స్థలం లేనందున ఏమండి ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ జరుగుతున్న సంగతి చూడండి. అది ఏమిటంటే వారు మిక్కిలి భయపడ్డారు. అయితే దూత వచ్చి ఏమంటుందో చూడండి. 10వ వచనంలో ఏమంటుంది? భయపడవద్దు. అయితే ఆ దూత వారి యొద్దకు వచ్చి నిలిచి ఏమంటుంది? భయపడకుడి. ఒక నిమిషం. ఈ క్రిస్మస్ లో పిల్లరా ఆనాడు గొర్రెల కాపరులకు అభయం ఇచ్చిన దేవుడు ఈ మధ్యాహ్నం మనకు కూడా అభయం ఇస్తున్నాడు. మనకి ఎన్నో భయాలు ఉంటాయి కదా, ఎన్నో అంటే అనుమానాలు ఉంటాయి. ప్రభు వస్తాడంటారా? ఒకసారి వచ్చాడుగా, మళ్ళీ వస్తాడన్నాడుగా, వస్తాడు, తప్పనిసరిగా వచ్చి తీరుతాడు. ఈ లోపల మనం చేయాల్సింది ఏంటంటే భయభక్తులతో ప్రభుని సేవించడమే. అనుమానాలు అక్కర్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అనుమానాలు అక్కర్లేదు. లోకమంతా వేరేలాగా చెప్పొచ్చు గాక. యేసు ప్రభు ముందే చెప్పి వెళ్ళాడు, నన్ను బట్టి మీకు శ్రమ కలుగుతుంది, నన్ను బట్టి ప్రజలు మిమ్మల్ని దూషిస్తారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లరా యేసు ప్రభు పేరు చెప్తేనే దూషించే ద్వేషించే జనాల మధ్య మనం జీవిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మనం వారి వరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భవిష్యత్తును గురించి భయమా, బిడ్డలను గురించి భయమా, అయ్యో బిడ్డలు ఎదిగిపోయి అలా వివాహాలు చేయాలన్న భయమా? యేసు ప్రభు మాట్లాడుచున్నాడు. అలాంటి గొర్రెల కాపులతో చెప్పినట్టుగా నీవు భయపడవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యో భయపడకుడి. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన అమ్మా ఒక శుభవార్త ఇక్కడ ఉన్నది. అది మామూలు శుభవార్త కాదు. గ్రేట్ న్యూస్, గుడ్ న్యూస్, మహా సంతోషకరమైన సువర్తమానం. అంటే నీకు ఏదైనా ఆశ్చర్యం గొలిపే సంగతి ఉందనుకోండి, మనం చెప్పుకుంటేనే ఉంటాం కదా. ఇదిగో ప్రజలందరికీ చూడండి, అది ఎంత కాదమ్మా, ప్రజలు అందరికీ కూడాను భేదమేమీ లేదు. బీబీ నగర్ వాళ్ళ, బాలనగర్ వాళ్ళ, ఇంకేమున్నాయమ్మా, హైదరాబాద్ వాళ్ళ, లేకపోతే దేవుళ్ళండి జనగాం వాళ్ళ, ఈ భేదమేమీ లేదు. దేవుడికి స్తోత్రం. అందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము.
ఈ శుభవార్త మీరు అనునిత్యము వింటూ ఉన్నారు. అదేంటంటే నేను దాన్ని చదివిస్తాను కొద్ది నిమిషాల్లో. ఆ శుభవార్త ఏంటంటే ఒకసారి తీయండి, ఈ బైబిల్లో తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. ఈ శుభవర్తమానము ఆ యొక్క మధ్యాహ్న సమయంలోనేమో రక్షకుడు పుట్టాడని, ఈ రోజు మనకు సువర్తమానం ఏమిటంటే, ఈ రోజు మనకు శుభవార్త ఏమిటంటే 3-4 వచనాలు చదవండి. అదేమనగా నాకు ఇయ్యబడిన ఉపదేశం ప్రకారం ఉందా? చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట నేను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను. అదేంటంటే ఆ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందారు, సమాధి చేయబడ్డారు. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడిను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొర్రెల కాపరులకు శుభవార్త ఏమిటంటే శిశువు పుట్టాడు, మీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి ఆయన పుట్టాడు, మీ పాపాలను పరిహరించి ఆయన పుట్టాడు, లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు అనేటువంటి శుభవార్త. 2000 సంవత్సరాల తర్వాత జీవిస్తున్న మనకు శుభవార్త ఏమిటంటే ఇదిగో యేసు ప్రభు పుట్టనే పుట్టాడు, ఆయన జీవించాడు. ఇదిగో దుష్టులు ఆయనను దుష్టుల చేత సిలువ వేసి చంపించారు, ఇదిగో ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు అనేటువంటిది ఈ రోజు మనకు శుభవార్త. దాని యందు విశ్వాసం ఉంచడమే మనకు శుభవార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం దాన్ని ఏమని పిలుస్తామంటే సువార్త అని పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? సువార్త, శుభవార్త, సువార్త. ఇదిగో మహా సంతోషకరమైన సువార్తమానం ఏమిటంటే యేసు ప్రభు నీ బదులుగా బాధను భరించాడు, యేసు ప్రభు నీ కొరకే పుట్టాడు, అది శుభవార్త. యేసు ప్రభు నీ కొరకే జీవించాడు, అది శుభవార్త. యేసు ప్రభు నీ కొరకే బాధను అనుభవించాడు, అది శుభవార్త. మనం ఈ లోకంలో అనుభవించగలిగిన అన్ని ఆయన అనుభవించాడు. ఏమిటి? ఆకలి, దాహము, అలసట, ఆకలి, దాహం, అలసట, ఆందోళన, నిర్దయ. ఆయనను చాలా మంది దూషించారు, ద్వేషించారు. ఇవన్నీ మన తరపున ఆయన అనుభవించేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఈ శుభవచనం ఇదే. కొరింథీ పత్రికలో మనం చూస్తున్నట్టుగా పిల్లరా, ఇదిగో లేఖనాలు ఉన్నాయి. ప్రతి ఏది ఒత్తగా చెప్పబడటం లేదు. నీ చేతిలో లేఖనాలు ఉన్నాయి. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదలు నీకు అప్పగించాను. ఈ లేఖనాల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తము మృతి పొందాడు. మృతి పొందాలంటే ముందు జన్మించాడు. ఆ శుభవార్త మనం చేసుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఎప్పుడు కూడా క్రిస్మస్ కు గుడ్ ఫ్రైడేకు సంబంధం ఉంటుందండి. ఎలాగంటే యేసు ప్రభు జన్మించిందే గుడ్ ఫ్రైడే రోజు అన్నట్టుగా ఆ శిలువలో చనిపోవడానికి. ఆయన రాజుగా జన్మించాడు, రాజుగా జన్మించాడు, దావీదు పట్టణమందు జన్మించాడు, యూదులకు రాజుగా జన్మించాడు. ఈ ప్రజాపతి, ఈ మహారాజు పిల్లరా మీ కొరకు చనిపోబోతున్నాడు అనేటువంటిదే. ఒక సందర్భంలో పిల్లరా ఆయనను పశువుల తొట్టులో పరుణ పెట్టారు. మరో సందర్భం వచ్చింది, ఆయన శిలువలో వేలాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక సందర్భంలో ఆయనకు పొత్తి గుడ్డలు చుట్టారు. మరొక సందర్భంలో సమాధిలో ఆయన ఆ యొక్క సమాధి గుడ్డలను అక్కడే వదిలివేసి ఆయన లేచి వచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడు కూడా క్రిస్మస్ కు గుడ్ ఫ్రైడేకు మంచి సంబంధం ఉంటుందండి. అలాగే గుడ్ ఫ్రైడేకు ఈస్టర్ కు మంచి సంబంధం ఉంది కదా. ఆయన చనిపోయి సమాధి చేయబడి సమాధిలోనే లేడు, కానీ 3వ దినం ఏం చేశాడు? ఆయన తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు పిల్లరా, వాతావరణం వేడిగా ఉంది, మీకు గాలి ఆడటం లేదు. మరో సంవత్సరం వచ్చేటప్పటికి ఇదంతా చక్కని రోజులు హౌస్ అయిపోవును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దానికి అందరూ సహకరించాలి. దేవుడు కూడా తన ద్వారాలు తెరవాలని మనం ప్రార్థన చేద్దాం. ఏమైనా పిల్లరా, ఇదిగో ఆయన పుట్టినాడు చనిపోవడానికి. మనం కూడా పుడుతూ ఉన్నాం, మనం కూడా చనిపోతూ ఉన్నాం. ఈ మధ్యలోనే జీవితం అంటారు కదా. ఒక కవి అంటాడు, పుట్టుక నీది, చావు నీది, బ్రతుకంతా దేశాన్ని అంటారు. సరే, ఇవన్నీ లోక సామెతలు అనుకోండి. ఆ మధ్యలో ఉన్నదంతా మరి దేశాన్ని అంటూ ఉంటారు. అంటే దేశం పట్ల భక్తి కలిగి ఉన్నామని. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే పిల్లరా, యేసు ప్రభు మన కోసమే పుట్టాడు, మన కోసమే శ్రమను అనుభవించాడు, మన కోసమే చనిపోయాడు, మన కోసమే సమాధి చేయబడ్డాడు, మన కోసమే తిరిగి లేచాడు.
మన కోసమే పరలోకానికి ఆరోహణమయ్యాడు. తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. మన ప్రార్థనలకు అక్కడ మరి తండ్రికి అది విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడని ఎవరైనా అడిగితే మనం చెప్పాల్సింది ఏంటంటే, నా కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? నా కొరకు తండ్రిని వేడుకుంటున్నాడు. ఎవరు అడిగారట, యేసు ప్రభు నువ్వు మాతోనే ఉండొచ్చు కదా నాయన అని అడిగారట. మాతోనే ఉంటే నేను ఒక స్థలంలోనే ఉంటాను, అదే ఆత్మరూపిగా ఉంటే అన్ని చోట్ల ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మరూపిగా ఉంటే అందరిలోనూ ఉంటాను. మరి ఒక విషయం మీరు గమనించాలి పిల్లరా, యేసు ప్రభు ఇప్పుడు సజీవుడై మనలో నివసిస్తున్నాడు. చెప్పండి, ఎవరు నివసిస్తున్నాడు? మనలో. అది మన భరోసా. నీ ఒంటరిగా లేవు సుమా, నీ శరీరం నీది కాదు సుమా, నీ శరీరం దేవుని ఆలయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదే 1 కొరింథీ పత్రికలో మీరు చూస్తారు. మరి ఒకసారి సమయం తీసుకుని చదవండి పిల్లలు. 3:16 మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? మీకు తెలియదా అని అంటాం కదా, సోయలేదా? నీవే దేవుని ఆలయం. అమ్మ 3:16 చదవరా. మీరు అది కూడా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, మీరు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడని మీరు ఎరుగరా? 17 తర్వాత మాటలు ఉంటాయి చూడండి. ఎవడైనా కానీ తన శరీరము దేవుడి ఆలయమని గమనించకుండా తిని త్రాగి వ్యభిచరించి దొంగతనం చేసి ఇంకో పనులు చేసి దేవుడికి అగౌరవం తీసుకొని వస్తే దేవుడు వాడికి ఏం చేస్తాడంటమ్మా? దేవుడు వాడిని పాడు చేస్తాడు. అమ్మో జాగ్రత్త. మానవ జీవితం బాధ్యతతో కూడింది. మానవ జీవితం ద్వారా దేవుడి స్వరూపంలో ఉన్నది. మనం దేవుడిని గణపరచడానికి పుట్టాం, దేవుని రక్షణ ఆస్వాదించడానికి పుట్టాం. నేను భయపెట్టడం లేదు కానీ శుభవార్త ఏమిటంటే నీలోనే యేసు ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొన్నిసార్లు బలహీనంగా ఉంటావు, చర్చి కూడా నడవలేనట్టుగా ఉంటావు, మెట్లు కూడా ఎక్కలేనట్టుగా ఉంటావు. ఓ యేసయ్యా అంటే నీలోనే ఉన్న ప్రభు నిన్ను బలపరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి శుభవార్త ఏమిటంటే పిల్లరా, ఇదిగో యేసు ప్రభు మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కోసమే పుట్టాడు, నా కోసమే చనిపోయాడు. కాబట్టి నీ కోసమే ఆయన సమాధి చేయబడ్డాడు, నీ కోసమే తిరిగి లేచాడు, నీ కోసమే పునరుద్ధరణై ఎప్పుడు మరలా నిన్ను తన మహిమగల స్వరూపంలోనికి మార్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. మాటలైనా నిన్ను తన మహిమగల స్వరూపంలో మార్చాలని ఆశపడుతున్నాడు. నీ రూపం ఇది కాదు, ఈ యొక్క రోగముగా ఉండే శరీరం కాదు, ఈ షుగరు బీపీ ఇంకోటి కలిగే ఈ శరీరం కాదు అసలైనది. ప్రభు మన శరీరాన్ని మార్చబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తిరిగి లేచిన తర్వాత ఆయన ఏదైతే మహిమ శరీరాన్ని పొందుకున్నాడో అట్లాంటి శరీరాలను మనము కూడా ఆయన రాకడ బోర పర్యంతం మనం నిలిచి ఉంటే ఆ మహిమ శరీరాలతో మనం నింపబోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యా వెనకవారు హల్లెలూయా. ఈ శరీరం నీది కాదు, ఈ శరీరం దేవుని దేవాలయము. ఇందులో యేసు ప్రభు నివసిస్తున్నారు. ఎలా నివసిస్తున్నాడు? ఆత్మస్వరూపిగా నివసిస్తున్నాడు. ఎలా నివసిస్తున్నాడు? కనబడని రీతిలో నివసిస్తున్నాడు. మన ప్రతి ఒక్కరిలో ప్రభు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ గొప్ప భాగ్యాన్ని చేయడానికే పిల్లరా ఆయన లోకానికి దిగి వచ్చాడు. ఎవరు అడిగారంటే యేసు ప్రభుని, ఎందుకయ్యా పరలో భూలోకం వెళ్తున్నావు? ఎందుకు వెళ్తున్నానంటే మనుషులందరినీ దేవుని బిడ్డలుగా చేయడానికి. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరు ఇంకా గట్టిగా చెప్పొచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఏమన్నాడు ఆయన? మనుషులందరినీ దేవుని బిడ్డలుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎక్కడెక్కడి మహాదేవుడు సృష్టికర్త దేవుడు, ఎక్కడెక్కడి మహాదేవుడు సృష్టికర్త దేవుడు పిల్లరా, ఎక్కడెక్కడి మహాదేవుడు ఏమండి ఆయన నరరూపి అయి ఒక నిమిషం ఆయన నరరూపి అయి పిల్లరా ఈ లోకంలోనికి ఆయన వచ్చాడు. దేవుడు ఏమిటండి మన మధ్యకు రావడం ఏమిటండి? అదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదవండి పిల్లరా. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు.
అలాగుననే ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవానిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఆయన కూడా రక్త మాంసాలలో పాలువాడయ్యాడు. ఎవరు? మహాదేవుడు రక్త మాంసాలు ధరించుకున్నాడు. పరలోకంలో పిల్లరా ఈ రక్త మాంసాలు ఉండవు. పరలోకంలో మహిమ శరీరం మాత్రమే ఉంటుంది. పరలోకం అంటే అర్థం ఏంటంటే పిల్లరా, ఎక్కడైతే యేసు ప్రభు మహిమ శరీరంతో ఉంటాడో అదే పరలోకము. ఒక ఆయన అంటాడు, ఎక్కడ యేసు ప్రభు ఉంటే అదే పరలోకం. సుమారుగా అదే అర్థం వస్తూ ఉంటుంది. అది వేరే లోకమా లేకపోతే ఈ భూమినే పరలోకంగా మారుస్తాడా? అంటే ఆయన దిగి వచ్చినప్పుడు ఎట్లాగో మనం ఈ నూతన భూమి మీదకి మరలా తిరిగి వస్తాం, కానీ అప్పుడు ఈ భూమి ఉండదు, నూతన ఆకాశం నూతన భూమి మనకు ఉంటుంది. కాబట్టి గమనించండి, ఈ ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము మన కోసమే మానవుడై వచ్చాడు, మనల్ని దేవుని బిడ్డలుగా మార్చడానికి. చప్పట్లు కొడతారు ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు నీవు దేవుని బిడ్డవు, ఇప్పుడు నీవు దేవుని బిడ్డవు. సాతాను అంటాడు, నీకేమవుతుంది, నీవెవరు పోయి నీ వల్ల ఏమవుతుంది, చదువు లేదు, ఇంకోటి లేదు, ఉద్యోగం లేదు, ఆదాయం లేదు, పొలం లేదంటూ ఉంటాడు. నమ్మొద్దు వాని మాటలను. పొలం లేని వాళ్ళు బతకట్లేదా? ఉద్యోగం లేని వాడు బతకడం లేదా? అంటే ఆరోగ్యం లేని వాళ్ళు బతకడం లేదా? ఇదిగో నీలో యేసు ప్రభు ఉన్నాడు. ఎప్పుడైతే నీ యేసు ప్రభుని నీ రక్షకుడిని అంగీకరిస్తావో ఆ సమయంలో ఆయన నీలోనికి వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నీవు ప్రతిరోజు అనుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు నాలో ఉన్నాడు. ఏమనుకోవాలి? యేసు ప్రభు నాలో ఉన్నాడు. మనం అంటాం కదా క్రిస్మస్ అప్పుడు, యేసు ప్రభు నీలో పుట్టాడు. హలో, ఏమంటాం మనం? యేసు ప్రభు నాలో పుట్టాడు. పాటలు కూడా పాడతాం కదా, పాట జ్ఞాపకం వస్తుంది కానీ సమయం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. బెత్లెహేములో పుట్టాడు, నీలో పుట్టాడు, నాలో పుట్టాడు. భౌతికంగా ఆయన ఎక్కడైనా పుట్టాడు, కానీ మనలో పుడితేనే మనకు క్రిస్మస్ పిల్లలు. సరే, మన అంశంలోకి చూసినట్లయితే ఇదిగో మరి ఇది మహా సంతోషకరమైన సువర్తమానము. దీని గురించి శుభవార్త ఈ లోకంలో లేదండి. మట్టి వారమైన మనల్ని మహిమ స్వరూపైన దేవుని స్వరూపంలోనికి మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు దిగి వచ్చాడు. అదే ఈ శుభవార్త. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే చూడండి పిల్లరా, మరి యొక్క దూత మరి ఇంకా చెప్తున్నది 12-13 వచనంలో, వెంటనే పరలోక సైన్య సమూహము. హలో, క్రిస్మస్ లో ఆరాధన చేసేది నీవు మాత్రమే కాదు, పరలోకం కూడా ఆరాధన చేస్తుంది. లోకాసువార్త 15 చదవకండి, తర్వాత చదువుకోండి. ఈ భూమి మీద నాలాంటి ఒక్కడు మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంబరము, ఆశ్చర్యము, ఉత్సవం జరుగుతుంది అంటాడు కదా. అలాగే వీళ్ళు పండుగ చేసుకుంటూ ఉన్నారు, ఉత్సవం చేసుకుంటూ ఉన్నారు. దేనికి? దేవాతి దేవుడు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చేసాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభు నాలో పుట్టాడు, యేసు ప్రభు పరలోకవాసి అయి ఉన్నాడు, యేసు ప్రభు మనందరి దేవుడై ఉన్నాడు. అందరిలో నీ దేవుడై ఉన్నాడు, నీలో ఉన్న దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఏమనుకుంటే అనుకోని, యేసు ప్రభు నీలో ఉన్నాడు. ఎవరు ఏమనుకుంటే అనుకోని, నీవు యేసు ప్రభు బిడ్డవి. ఎవరు ఏమనుకుంటే అనుకోని, యేసు ప్రభు సంబంధించిన దానివి. నీ దగ్గర ఏమున్నా ఏం లేకపోయినా, పేదరికమున్నా అనారోగ్యమున్నా, ఇంకోటున్నా నీవు దేవుని బిడ్డవనే సంగతి ఈ క్రిస్మస్ రోజున ఎన్నడూ నీవు మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఈ క్రిస్మస్ ఆనందము ప్రతిరోజు మనతో ఉండాలి. ఎప్పుడు ఉండాలండి? ప్రతిరోజు మనతో ఉండాలి. ప్రతి ఆదివారం మన క్రిస్మస్సే కదా. ఆదివారం అసలు దేనికి చేసుకుంటాం మనం? యేసు ప్రభు తిరిగి లేచాడు కాబట్టి పునరుత్థాన దినమని మనం ఆరాధన చేసుకుంటాం. అవునా కదా? అవునా కదా? యేసు ప్రభు తిరిగి లేచాడనే మనం ఆదివారం ఆరాధన చేసుకుంటూ ఉంటాం. పూర్వ దినాలు ఇంకొక రోజులో చేసుకునేవారు. ఇప్పుడు ఆదివారం ఎందుకు చేస్తున్నారంటే పిల్లరా, మరి యేసు ప్రభు లేచాడు ఈ రోజున అనేటువంటి ఉద్దేశంతో మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ మధ్యాహ్న సమయం చెప్పండి పిల్లరా, వాతావరణం గట్టిగా ఉంది, మీకు పర్లేదు, మీరు పట్టు చీరలు ఉన్నారు, నేను కూడా ద్వారగా లేక కోట్ వేసుకుని వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఏది ఏమైనా అందరూ ఇబ్బంది పడుతున్నాం. అయినా కానీ ఒక సంగతి చెప్పనీయండి, ఈ మర్మం చెప్పనీయండి. ఏంటది? ఏం శివాజీ?
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ఇదిగో పరలోకం ఖాళీ అయిపోయింది. అడిగారట దూతలందరూ, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, పరలోక దేవుడే కిందకి దిగి వచ్చేసాడు, మాకు అక్కడ ఇంకేం పని ఉంది, మేము ఆయనను స్తుతించడం తప్ప. ఆ 11వ వచనంలో అదే మనం చదువుతూ ఉన్నాం. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రం చేసుకుంటూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దూతలు పాడారు, గొల్లలు ఆరాధించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేనంత మునిపే ప్రస్తావించినట్టుగా గొల్లల గుంపులరా, ఇదిగో మరొకరు చెప్పే అవకాశం లేదు, దేవదూత వచ్చి చెప్పింది. వాళ్ళు కానీ ఊరుకున్నారా? ఏమండి, గొల్లలకు తర్వాత పునరా జ్ఞానులు కూడా వచ్చారు, మహాజ్ఞానులు వాళ్ళు కదా. నక్షత్రాన్ని చూసి ఎవరో మహాదేవుడు పుట్టాడు, మహారాజు పుట్టాడని వెంబడించుకుంటూ సుమారుగా 2 సంవత్సరాలు ప్రయాణం చేశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 2:10 ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10 పిల్లల దేవునికి మహిమ కలుగును గాక. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చేసారు. మా తల్లి అయిన మరియను ఆ శిశువును చూసేశారు, సాగిలపడ్డారు, ఆయనను పూజించి. అమ్మో, ఒక్క నిమిషం ఆగమ్మా, అందరూ చదువుకోండి, ప్రారంభం చేసుకోండి. ఎన్ని పనులు చేశారో చూడండి. నక్షత్రం వారి ఇంట్లోకి తీసుకుని వచ్చింది. తల్లి మరియను చూశారు, శిశువును చూశారు, సాగిలపడ్డారు. దేవునికి స్తోత్రం. చిన్న బాలుని ఆరాధన చేస్తున్నారు. వారు గ్రహించగలిగారు, ఈ బాలుడు మామూలు బాలుడు కాదు, ఈ చిన్న బిడ్డ మామూలు బాలుడు కాదు, ఈయన దేవుడే మానవుడిగా దిగి వచ్చిన బాలుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదేనండి శుభవార్త, ఇదేనండి క్రిస్మస్ వార్త. దేవుడు మన మధ్యలోనికి దిగి రావడం. జ్ఞానులు మహా తెలివి కలిగిన వారు, రాజులకు కూడా భయపడిన వారు హేరోదు దగ్గరికి వచ్చి వాళ్ళు సాగిలపడలేదు. హేరోదు దగ్గరికి వచ్చి వాళ్ళు సాగిలపడలేదు. అసలు నిజానికి వీళ్ళంటేనే రాజులకు భయమట. రాజుల కొలువులో మహా ఉద్యోగులకు వీళ్ళు మహామంత్రులు లాంటి వారు. హేరోదుకు వారు సాగిలపడలేదు, కానీ శిశువుకు సాగిలపడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక నిమిషం మనం ఆలోచన చేద్దాం. మనం ఎవరిని పూజించాలి? యేసు ప్రభునే పూజించాలి. యేసు ప్రభు భక్తులు అనేక మంది ఉండొచ్చు గాక, తల్లి అయిన మరియను కూడా పూజించడానికి లేదండి. ఒక యేసు ప్రభుని మాత్రమే మనం పూజించాలి. మన ప్రార్థనలు ఎవరి నామంలో చేయాలి? యేసుక్రీస్తు నామంలోనే చేయాలి. చాలా మంది చాలా రకాలుగా ప్రార్థన చేస్తూ ఉంటారు. సో అవి ఇప్పుడు ప్రస్తావించుకోవడానికి సమయంగా, కానీ విషయం ఏమిటంటే ఒకటే, రక్షకుడు యేసయ్య, ఆయన నామంలోనే రక్షణ, ఆయన పేరుకు అర్థమే రక్షణ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు అనే పేరు నాకు అర్థం ఏమిటండి? రక్షకుడు. ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన పేరే రక్షకుడు, ఆయన పేరే రక్షకుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి జ్ఞానులు వచ్చేసి ఎన్ని పనులు చేశారో మీరు లెక్క పెట్టుకోండి. వచ్చారు, సాగిలపడ్డారు, పూజించారు, పెట్టారు, బంగారు గోళాన్ని సాంబ్రాన్ని సమర్పించారు. వారు సంతోషభరితులై దేవుని చేత బోధించబడిన వారై తమ దేశానికి వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. ఈ రోజున మనం కూడా పిల్లరా, ఈ సమయంలో నేను ముగిస్తున్నాను పిల్లరా, ఒక్క 5 నిమిషాలు నాకు ఇవ్వండి, నేను ముగిస్తున్నాను. మనం కూడా ఏంటంటే, మనము క్రీస్తుని ఆరాధించడమే అసలు శిశులైన క్రిస్మస్. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే క్రీస్తు ప్రభుని ఆరాధన చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. మన సమయంతో ఆరాధన చేయాలి, మన యొక్క ఆరోగ్యంతో ఆరాధన చేయాలి, మన యొక్క వస్తు వాహనములతో ఆరాధన చేయాలి పిల్లరా. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానులు విలువైన కానుకలు ఇచ్చారు. ఎవరి దగ్గర ఏది ఉంటే అది ఇస్తారు, అంతే కదండి. ఎవరి దగ్గర ఏది ఉంటే అది ఇస్తారు. ఒక రోజున ఒక సంగతి జరిగింది అనమాట. ఏంటంటే 2 దేశాల మధ్య చాలా వివాదం ఉన్నది. 2 దేశాల మధ్య ఏముందండి? వివాదం ఉన్నది. ఒక పెద్ద గోడ కట్టేసుకున్నారు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా ఏం జరిగిందంటే, ఈ పక్క దేశం వాళ్ళు యువతలలో శత్రువులు అయినా కానీ వాళ్ళకి కొన్ని పిండి వంటలు, పిల్లలకు బొమ్మలు, బట్టలు లాంటివి డబ్బాల్లో పెట్టి యువతలు పడేశారట. మాటలు లేవటో. ఈ 2 దేశాల వాళ్ళకి ఏం లేవు, మాటలు లేవు. పండగ రోజున జరిగిన సంగతి ఇచ్చారట, బాగానే ఉంది. యువతలు తీసుకున్నారు, పలహారాలు తిన్నారు. ఏమిటాయమ్మా క్రిస్మస్ రోజున? మురికలు తిన్నారు,
జంతికలు తిన్నారు, ఇంకేమేమి పంపించారు, ఆ యొక్క బొమ్మలు కానీ బట్టలు కానీ బాగానే తీసుకున్నారు. అయితే వీళ్ళకి ఒక దుర్బుద్ధి వచ్చింది. పండగ రోజు ఏళ్ళ పండుగ గొప్పనా అని వీళ్ళేం చేశారంటే ఈ ఖాళీ డబ్బాల్లో చెత్త చెదారం నింపి యువతలు పడేశారు. చూసారా ఏం చేశారు? చెత్త చెదారం నింపి యువతలు పడేశారు. వీళ్ళు చాలా బాధపడ్డారు. అసలు వేయకుండా ఉండి బాగుంది కదా, ఆ డబ్బాలు ఏదో వాళ్ళ దగ్గర ఉంచుకుంటే బాగుంటుంది కదా. కానీ వాళ్ళ ద్వేషం చూడండి. అప్పుడు ఒక తెలివైన ఆయన అన్నాడట, ఎవరి దగ్గర ఏది ఉంటే అదే ఇస్తారులే, ఎందుకు మనకు బాధ అన్నాడంట. ఎవరి దగ్గర లేదు, వీళ్ళ దగ్గర ప్రేమ ఉన్నది. పిండి వంటలు ఇచ్చారు, బొమ్మలు ఇచ్చారు, బట్టలు ఇచ్చారు. అంటే మనం కూడా ఇస్తాం కదా, క్రిస్మస్కి ఇచ్చాం కదా. క్రిస్మస్ అంటేనే బహుమానాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. కానీ వీళ్ళ దగ్గర చెత్త చెదారం ఉంది. వాళ్ళు మనుషులే చెత్తోళ్ళేమో, మరి వాళ్ళ బుద్ధులే చెత్త ఏమో మనకు తెలియదు. వాళ్ళు ఏం చేశారు? చెత్త చెదారం నింపి యువతలు పడేశారు. సరే, ఏది ఏమైనా పిల్లరా, నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము క్రీస్తును ఆరాధించుటకు మన సమయం ఇవ్వాలి, మన యొక్క సామర్థ్యములు ఇవ్వాలి, మన సొత్తులు కూడా ఇవ్వాలి. టైం, టాలెంట్స్ అండ్ ట్రెజర్స్ అని ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. మన సమయం ఇవ్వాలి, మన యొక్క తలాంతులను ఇవ్వాలి, మన యొక్క సొత్తులను అంటే మన యొక్క డబ్బును కూడా ప్రభు పని కొరకు ఖర్చు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పిల్లరా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము అని దేవుని స్తోత్రం చేయుచుండెను. మీరు ప్రతి ఉదయకాలం లేచిన వెంటనే ఒక పాట పాడుకోనండి. నేను ఇందాక చెప్పాను కదా, 365 రోజులు మనకు క్రిస్మస్సే. ఏమండి, క్రిస్మస్ పండుగ రోజున ఉత్సవంగా మనం ఉంటాం. కానీ 365 రోజులు మనకు పండుగే. మరి ప్రతి రోజు మనకు పునరుత్థాన పండుగే. కాబట్టి వీళ్ళు స్తోత్రం చేశారు. అయితే మనం చదువుకున్న వాక్య భాగంలో కొద్దాం చూడండి. 2-3 నిమిషాలు నేను దాన్ని ప్రస్తావించి సామాన్య దైవజనులకు నేను అప్పగిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. కాపర్లు మాట్లాడుకుంటున్నారండి. ఊరి బయట పొలంలో గొర్రెలను మంద కట్టుకుని తమ యొక్క పశువులను కాసుకొచ్చుని ఈ యొక్క విషయాలు ఈ యొక్క గొర్రెల కాపర్లు మాట్లాడుకుంటున్నారు. ప్రభు దగ్గర నుండి మనకు ఒక వర్తమానం వచ్చిందో. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, ఆ రోజుల్లో ఎవరికి వర్తమానాలు రావడం లేదు, ప్రవక్తలకు వర్తమానం రావడం లేదు, పరిశుద్ధులకు దర్శనాలు రావడం లేదు. అంతా సైలెంట్ అయిపోయింది. అటువంటి కాలంలో పిల్లరా, యోహాను దగ్గరికి దేవుని యొక్క వాక్యం వచ్చింది. బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా, ఇదిగో క్రీస్తు పుట్టబోచున్నాడు, మీ హృదయాలను సిద్ధపరచుకోనండి, మీ మనసులు మార్చుకోనండి, మీ యొక్క మార్గాలు సరి చేసుకోనండి, దేవాతి దేవుడు వస్తున్నాడు అనేటువంటి వార్తతో మరలా ఆ సైలెన్స్ పిల్లరా బ్రేక్ చేయబడింది. ఆ నిశ్శబ్దము విరవబడింది. అయితే ఈ గొర్రెల కాపుల విషయంలో మనం చూసినట్లయితే, ఇదిగో ఈ శుభవర్తమానాన్ని తెలియజేయడానికి ప్రభువే తన దూతను మన యొద్దకు పంపి ఉన్నాడని వారు చెప్పుకుంటూ ఉన్నారు. ప్రభు మనకు తెలియజేయించి ఉన్నాడు. తెలుగు బైబిల్లో చూడండి, ప్రభు అనే మాట అంటే ముద్ద ఇంకుతో రాయబడింది. అంటే దేవాతి దేవుడే వారికి ఒక వర్తమానాన్ని అనుగ్రహించాడు. ఈరోజు నేను వింటున్న శుభవార్త లేక సువార్త పిల్లరా, అది మనుషుల పక్షమైనది కాదు, అది మనుషులు చెప్పినది కాదు. ఇందాకే మనం చదువుకున్నట్టుగా పిల్లరా, అది లేఖనముల ప్రకారం వచ్చింది. యేసు ప్రభు దేవుడు అనేది లేఖనములో స్పష్టపరచబడింది. యేసు ప్రభు రక్షకుడు అనేది లేఖనాల్లో రాయబడింది. యేసు ప్రభు కన్యకకు పుడతాడనేది ప్రవచనం చెప్పబడింది. బెత్లెహేములో పుడతాడని ఆ యొక్క లేఖన ప్రవచనం చెప్పబడింది. 2000 సంవత్సరాల క్రితం పిల్లరా, అది 100% అక్షరాల ఒక్క పుల్లైనా తప్పిపోకుండా అది నెరవేరింది. దేవుని వాక్యాలు శాశ్వతమైనవి. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దేవుని వాక్యాలు ఏమిటంటే మార్పు లేనివి. దేవుని వాక్యాల్లో మార్పు లేదండి. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఈ రోజు నీకు దేవుడు పంపిన వార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైనా మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహించేది ఏమిటంటే, క్రిస్మస్ రోజున మొదలుకొని పిల్లరా, మీ బైబిల్ని క్రమంగా చదవడం అలవాటు చేసుకోండి. దేవుడు తన వర్తమానాన్ని మీకు తెలియజేస్తాడు. ఇంకా ఏదైనా మీకు చెప్పాలనుకుంటే, ఏ దూతనో, ఏ దర్శనాన్నో, ఏ దైవ సేవకున్నో, ఏ సువార్తికున్నో మీ దగ్గరకు తప్పనిసరిగా ఆయన పంపిస్తాడు. ప్రతి బైబిల్ స్టడీ రోజున, ప్రతి ఆదివారం రోజున వాక్యాలు మీతో మాట్లాడుతున్నాయంటే ఇక్కడ నిలబడిన ఫలానా వ్యక్తి కాదండి, అది దేవుని దగ్గర నుంచి వస్తున్న వర్తమానము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
అందుకనే వాక్యంకి ఎక్కువ సమయం ఇవ్వాలి. వాక్యం చెప్పినప్పుడు వాక్యం చూసుకోకూడదు. వాక్యం చెప్పినప్పుడు ఇబ్బంది ఉంటది. ఎందుకంటే వాక్యానికి ఆఖరి సమయం ఇస్తారు కదా. ఏమండి, అన్ని అయిపోయాక, కొరియోస్ అన్ని అయిపోయాక, ఏమండి, స్పెషల్ సాంగ్స్ అయిపోయాక ఇంకేమన్నా పలహారం చివరు ఇస్తారులేండి. భోజనాలు పలహారాలు చివరు ఉంటాయి. అది కూడా ముందు పెట్టేవాళ్ళు ఉన్నారు కదా కొంతమంది. ముందు భోజనాలు కానిచ్చేద్దామండి, తర్వాత వాక్యం చెప్పుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో గృహ కూడికల్లో మీకు అనుభవమే. ఏది ఏమైనా గొర్రెల కాపులకు తెలియజేసిన దేవుడు ఈ మధ్యాహ్నము నీ దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథం ద్వారా నీతో మాట్లాడుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిల్లల సమయం దగ్గర పడుతుంది. ప్రభు మనకు తెలియజేయించున్నాడు కాబట్టి మనం ఏం చేద్దామంటే, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితో ఒకడు చెప్పుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అంటే పిల్లరా ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడానికి. హలో, ఈ సహవాసాలు, ఈ కూటాలు నీ మట్టుకు నువ్వు వచ్చి, నీ మట్టుకు నువ్వు విని, నీ మట్టుకు నువ్వు వెళ్ళిపోవడానికి కాదు. నీవు ఒక సాక్ష్యమో, ఒక వాక్యమో, ఒక పాట, ఒక పద్యమో, ఒక పలహారమో తెచ్చి చెప్పి ఇతరులను బలపరచడానికి ఈ సహవాసం అన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మాని ఒకరితో ఒకరు చెప్పుకొని వాళ్ళు ఏం చేశారంట చూడండి. ఒకరితో ఒకరు చెప్పుకొని 16వ వచనంలో త్వరగా వెళ్ళారు. దేవుని కార్యాల విషయంలో మనకు మరి కొంచెం జాగ్రత్త అవసరం అండి. ఆదివారం పూటే, శనివారం పూటే చుట్టాలింటికి వెళ్ళడానికి పెట్టుకోకూడదు. ఆదివారం పూటే పిండి వంటల కార్యక్రమం పెట్టుకోకూడదు. పెట్టుకోండి, పలహారాలు చేసుకోనండి, కానీ ప్రార్థన అయ్యాక ఏదైనా దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైనా ఎవరు చెప్పకుండానే, ఏ సందర్భం లేకుండానే కొన్ని పలహారాలు తెచ్చి మరి చర్చిలో పంచిపెట్టండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. పిల్లరా, సంఘం అనేది దేవుని శరీరం. దేవుని శరీరంలో మనందరము అవయవమై ఉన్నాము. ఒక శరీరంలో కన్ను, కాలు, ముక్కు, చెవి, నోరు, నాలుక, వేళ్ళు, కాళ్ళు లేక మనందరం ఉన్నాం. దేవునికి స్తోత్రం గాక. హల్లెలూయా. కాబట్టి ఈ శరీరంలో అన్ని బాగా ఉంటేనే నేను ఆరోగ్యంగా ఉండగలను. అలాగే మనందరం కలిసిమెలిసి ఉంటేనే, ఐక్యతతో ఉంటేనే పిల్లరా ఈ సంఘము దేవుని మహిమ కొరకు ఉంటుంది. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పిల్లరా, త్వరగా వెళ్ళాలి, మందిరానికి పరుగులెత్తాలి, పరిచర్యకు పరుగులెత్తాలి. దేవునికి స్తోత్రం. ప్రభుకి ఇవ్వడంలో ముందుండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు పని మన సొంత పనిలా భావించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు అంటున్నారు, ఒకరినొకరు ప్రోత్సహించుకున్నారు, త్వరగా వెళదామని బయలుదేరారు. దేవునికి స్తోత్రం. వీని ఊరుకోలేదు. బెత్లెహేమంట, శిశువు పుట్టాడట, పైగా అయినది తొట్టిలో పండుకొని ఉన్నాడట. ఇలాగే అనుకోలేదు. వెళ్ళి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, మనకు ఐక్యత ఎంతైనా అవసరము, మాట కలుపుకోవడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా దేవుడి పని విషయంలో ఎవరైనా పెద్దవారు చెప్తే మిగిలిన వారు తలూపి దానికి సహకరించడము ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 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 మనం త్వరగా వెళ్ళి మరియను యోసేపు తొట్టులో పండుకొని శిశువును చూచారు. ఎంత భాగ్యం అండి. దేవాతి దేవుడు బాలుడుగా ఉన్నప్పుడు చూసే భాగ్యము గొల్లలకు కలిగింది. 2 సంవత్సరాలు వయసు వచ్చేటప్పుడు చూడడానికి ఆ యొక్క మరి జ్ఞానులకు భాగ్యం కలిగింది. హేరోదు అనుకున్నాడు నేను చూడాలని, కానీ ఆయన చూడలేకపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు నేను కూడా కదా యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఇది దేవుని కృప. హల్లెలూయా. హల్లెలూయా. ఉచితంగా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. ఏమన్నా మనం రక్షణ కొరకు డబ్బులు ఇచ్చామా? రక్షణ కొరకు ఏదంటే హేరోదు దగ్గర పుడితే కాపర్ని రాణిస్తారా? రానియరు. చర్చిలో పిల్లరా అందరికీ ఆహ్వానం ఉన్నది. చర్చి ఒకటేనండి. కుల, మత, రంగు, పేద, ధనిక భేదం లేని స్థలము. యేసు ప్రభు రక్తం ద్వారా కట్టబడిన సంఘం ఒకటే. చప్పటి దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. ఇంకా కులము, రంగు, పేద, ధనిక అనుకుంటున్నామంటే నేను ఇంకా సంఘంలో అంగం కాలేదు, భాగం కాలేదని దాని అర్థము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సంఘం ఒక్కటే అటువంటి వ్యవస్థ. సంఘంలోనే అందరికీ సమానత్వం ఉంటూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే సాతాను ద్వారా సంఘంలోని ఎక్కలేని గలిబిలేని చేస్తాడు.
తెలుసా నీకు? సంఘం అంటే ఇది దేవుని రాజ్యం. హలో, ఈ క్రిస్మస్ రోజున సంఘం ఏమిటండి? చెప్పనేంటి? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన వారు మరలా నన్ను పిలవడం నాకు తెలిసిన సంగతి. ఆయన మా దగ్గరికి రాడు, ఎందుకంటే చాలా దూరం. ఈ రోజుల్లో దూరభారం ఏముందిలేండి. పైగా గూగుల్ మ్యాప్స్ కదా, మ్యాప్ పెట్టుకుని జాగ్రత్తగా వచ్చా. గట్కేశ్వర దగ్గర ఒకసారి తప్పిపోయా, మీ బ్రిడ్జి కింద ఒకసారి తప్పిపోయా. కానీ మ్యాప్ మరలా అటు కాదు ఇటు అని చెప్పింది. సేమ్ అక్షరాలు అలాగే ఆ జ్ఞానులను ఆ తార నడిపించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పట్లోనే దేవుడి దగ్గర GPS ఉన్నది ఏమండి. అయితే ఆ GPS అందరికీ అందుబాటులో లేదు. ఏ రోజుకు దొరకలేదు పాపం. ఏ రోజు లాంటి ధనవంతులకు, ఏమండి గర్విష్ఠులకు, ఏమండి దుష్టులకు ఏ రోజు చరిత్ర మీరు చదివితే మహా దుర్మార్గుడు అన్నమాట అండి. రాజ్యకాంక్ష, నేను ఒక్కనే రాజుగా ఉండాలని చాలా మందిని చంపించినోడు అనమాట. సో చూడండి, ఆయన విషయం అక్కడ పెట్టండి. అట్లాంటి వాళ్ళకి అభాగ్యము లేదు. ఇదిగో పిల్లరా, మనం రక్షించబడింది ఉచితమైన దేవుని కృప చేత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అందుకనే గొర్రెల కాపలకు ప్రభు తెలియజేయించున్నాడు, ఈ రక్షణ వర్తమానం నీ దాకా వచ్చింది. ఇదే ధనికమైన వారికి వెళ్ళి ఉంటే మన దాకా వస్తారు వాళ్ళు? రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు చూడండి, త్వరగా వెళ్ళి మరి యోసేపు తొట్టిలో పట్టుకుని శిశువును చూచారు. శిశువును చూసే భాగ్యము జ్ఞానులకు కలిగింది. లేఖనాల్లో కూడా నీవు యేసు ప్రభువును కనుక్కోవచ్చు. జ్ఞానాన్ని ఉపయోగించండి, మీ సమయాన్ని వెచ్చించండి, మీ బైబిల్ని చదవండి బాగా. ప్రతి పేజీలో ప్రభు యేసుక్రీస్తు కనబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రతి పేజీ ఆయన కొరకే రాయబడింది. పాత నిబంధన అంతా ఇది ఆయన వస్తున్నాడో అని చెప్పారు. కొత్త నిబంధన అంతా ఆయన వచ్చాడో, మీ కొరకు శిలువలో చనిపోయి పరలోకారోహణమయ్యాడో అని చెప్తున్నారు. సువార్తలు ఏం చెప్తున్నాయంటే ఇదిగో ఆయన ఇక్కడ ఉన్నాడు, జీవించాడు, స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆహారాన్ని పంచిపెట్టాడు, సముద్రాన్ని సద్దమనం చేశాడు. ఈ మొదలగు విషయాలు బైబిల్ అంతా యేసు ప్రభువుకు సంబంధించిందే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. శిశువును దర్శించుకోవడానికి మరి వారు వచ్చారు. మనం దర్శించుకోవాల్సింది ప్రభువైన యేసుక్రీస్తును. మనం స్వీకరించాల్సింది యేసుక్రీస్తు ఇచ్చే ఉచిత రక్షణను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు చేస్తున్న ముగింపుకు వస్తున్నాను. 18వ వచనం, గొర్రెల కాపరులు 17వ వచనం, వారు చూచి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేశారు. హలో, ఇక్కడ కూడా మనకు ఒక అప్లికేషన్ ఉందండి. మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఇక శిశువు కాదు అయ్యా, ఇప్పుడు శిశువు కాదు, ఇప్పుడు రక్షకుడు. ప్రస్తుతానికి రక్షకుడు. రాబోయే ఒక రోజు ఉంది, అప్పుడు న్యాయాధిపతి. హల్లెలూయా. ఆ న్యాయాధిపతిగా మారకముందే రక్షకుడిగా ఉన్న వార్తను మనం ప్రచురం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పొజిషన్స్ మారుతూ ఉన్నాయి. శిశువులాగానే లేడు, మరి బాలుడయ్యాడు. బాలులాగానే లేడు. 12 సంవత్సరాలు వచ్చి దేవాలయంలో ధర్మశాస్త్ర విషయంలో ప్రశ్నలు అడిగాడు. అలాగే ఉండిపోలేదు. 30 సంవత్సరాలప్పుడు బాప్తిసం పొంది పరిచర్య ప్రారంభించాడు. పరిచర్య ప్రారంభించి ఒక్కడిగానే ఉండిపోలేదు. 12 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. 12 మందితో పాటు ఒక 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. అందరినీ అన్ని స్థలాలకు పంపించాడు. సమయం వచ్చినప్పుడు పిల్లరా, ఆయన కలవరి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి ఇప్పుడు ఆత్మరూపిగా మనలోను, మనతోను, సంఘములోను ఇప్పుడు ఇక శిశువుగా కాదు, పునరుద్ధానుడైన ఆత్మరూపిగా ఆయన మనతో ఉన్నాడు. ఈ వార్త మనం ప్రచురం చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసయ్య రక్షకుడు, యేసయ్య అందరికీ ప్రభువు, పాపుల రక్షకుడు, పరిశుద్ధులకు మరి ఆయన ఆశ్రయము అనేటువంటి వార్త మనం ప్రచురం చేయాలి. 18 గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతుల గురించి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. యేసు ప్రభువుని గురించిన సంగతులు ఎప్పుడు ఆశ్చర్యమేనండి. అద్భుతమైన సంగతులు, అద్భుతమైన సంగతులు. మహామహిమను విడిచి వచ్చాడు. ఒకసారి చివరికి మాట చదవండి పిల్లరా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చదువుకున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువుని గురించిన విషయాలు మహాద్భుతమైన విషయాలు. 2:9 నుండి 11 వచనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటకు వస్తే పిల్లరా, నేను చదివేస్తున్నాను, సమయం లేదు పిల్లరా. 5వ వచనం నుండి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. 6వ వచనం గమనించండి, అందరూ శ్రద్ధగా వినండి. ఆయన 6వ వచనం, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి, అంటే దేవుడై ఉండి, దేవుడి స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానముగా ఉన్నవాడు.
దేవుడే. దేవుడికి స్తోత్రం. అంటే మనకు ఆ వివరించే క్రమంలో ఈ పోలికలన్నీ చెప్తున్నాడు. దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు గాని. దేవుడికి స్తోత్రం. 7వ వచనం చదవమా, చదువు. మనుషుల పోలికగా పుట్టి, వావ్, మనుషులుగా మాత్రమే ఉండిపోలేదు, దాసుడుగా కూడా మారిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగుతున్నాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అర్థం ఏమిటంటే ఆయనలో ఉన్న దేవుడి స్వభావాన్ని పక్కకు పెట్టేసుకున్నాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా దేవుడే, శిశువుగా ఉన్నప్పుడు కూడా దేవుడే, 10-12 సంవత్సరాలప్పుడు దేవాలయంలో ఉన్నప్పుడు కూడా దేవుడే. దేవుడికి స్తోత్రం. ఆయన అకస్మాత్తుగా తన దేవాలయానికి వచ్చినని ప్రవచనాలు ఉన్నాయి. ఇది ఇప్పుడు సమయంగా చూడడానికి పిల్లరా. ఆయన బాలుగా ఉన్నప్పుడు కూడా దేవుడే, కానీ ఆ దైవ లక్షణాలను తాను అదివి పెట్టుకున్నాడు, పక్కన పెట్టుకున్నాడు. తను తానే రిక్తులుగా చేసుకున్నాడంటే ఇష్టానుసారంగా తనను తాను తగ్గించుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మీరు ఎప్పుడైనా ఇట్లాంటి కథలు వింటారు కదా. ఒక మహానాయకుడు ఏం చేశాడు, పేదోళ్ళకి వేస వేసుకుని ఊరంతా అడుక్కుంటున్నాడంట. అట్లాంటి కథలు వింటారు కదా. ఆయన నాయకుడు అవడం మానేశాడా? అవలేదు. కానీ ఊరు బాగోగులు చూడడానికి ఏం చేశాడు, భిక్షగాని వేసం వేసి అంటే ఊరంతా పరిస్థితులు చూస్తున్నాడు. ఆయన రాజు కావడం మానేశాడా? లేదు. కానీ వేషం ఎట్లాంటిది, భిక్షగాని వేషం వేశాడు. పిల్లరా, అక్షరాల యేసు ప్రభు కూడా దేవుడై ఉండి దైవ స్వభావాన్ని తనలో అట్టి పెట్టుకుని మానవ స్వభావాన్ని ధరించుకొని మానవులమైన మనము అనుభవించే ప్రతి తిరస్కారాన్ని, ప్రతి తృణీకారాన్ని, ప్రతి అవమానాన్ని, ప్రతి సిగ్గును, ప్రతి దోషణను మన తరపున ఆయన అనుభవించాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆయన తను తానే రిక్తునిగా చేసుకునేను. 8వ వచనంలో, మరియు ఆ కారణంగా ఆయన మనుషులుగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకునేను. విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకునేను. తర్వాత చూస్తాను, మీరు చదువుకోండి పిల్లరా. కాబట్టి నేను ఇక ముగిస్తున్నాను. విషయం ఏమిటంటే యేసు ప్రభుని గురించిన సంగతులు అద్భుతమైనవి. యోహాను ఒక మాట చెప్తాడు 21వ వచనంలో, యేసు ప్రభుని గురించిన సంగతులు ఇంకను అనేకము కలవు. వాటన్నిటినీ రాయాలంటే భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన ప్రభుని గురించి చెప్పాలంటే ఒక క్రిస్మస్ కాదండి, ప్రతిరోజు క్రిస్మస్ చేసుకున్నా సరిపోదు. అంత విషయాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన అంత గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి చెప్పిన సంగతులు విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయనకున్న బిరుదు నీకు తెలుసు కదా, యెషయా 9:6. నేను చెప్పేస్తున్న పిల్లరా, ఆశ్చర్యకరుడు, అదేపడి ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన గురించి ఎన్నో సంగతులు ఉన్నాయి. ముందు మనం తెలుసుకోవాలి, తర్వాత ప్రచారం చేయడానికి మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే మరి ఈ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకుని భద్రం చేసుకునేను. అంతటా ఆ గొర్రెల కాపులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కాని వాటిని గురించి దేవుని మహిమపరచుచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళారు. ఇక్కడ మనం చేయగలిగింది ఏంటంటే పిల్లరా, ఈ యొక్క ప్రభు రెండవ రాకడ సమీపంలో ఉన్న ఈ దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని మహిమ కొరకు జీవించాలి. ఆ యేసు ప్రభును శిశువుగా అంగీకరించడం మంచిదే, ఆ యేసు ప్రభును బాలుడిగా అంగీకరించడం మంచిదే, పూజించడం మంచిదే. అంతకంటే ముఖ్యంగా మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రక్షకుడిగా అంగీకరించడము అతి ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా ఎవరైనా పిల్లరా, యేసు ప్రభు యొక్క రాజరికాన్ని కానీ, యేసు ప్రభు యొక్క పెద్దరికాన్ని కానీ, యేసు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి కానీ ఇంకా అనుమానాలు ఉంటే మీరు మందిరానికి రండి, సేవకులను సంప్రదించండి. వారు మీకు చక్కగా మరి మీకు తెలియజేస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఏకైతే ఒక అనుభవము తన హృదయంలో భద్రం చేసుకున్నది. కాబట్టి మనం కూడా లోపల పెట్టుకోవాల్సినవి లోపల పెట్టుకోవాలి, బయటికి చెప్పాల్సినవి బయటికి చెప్పాలి. అయితే ఈ గొర్రెల కాపురలేక మనం కూడా ఏం చేయాలంటే తమతో చెప్పబడినట్టుగా తాము విన్న వాటిని, కన్న వాటిని కూర్చి దేవుని మహిమపరచు స్తోత్రం చేయించు తిరిగి వెళ్ళారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో నీకు, నీ ముందు, నా ముందున్న విషయం ఏమిటంటే పిల్లరా, దేవుని మహిమ కొరకు మనం జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు జీవించాలండి, దేవుని మహిమ కొరకు. ఎలాగ దేవుని మహిమపరుస్తాం? యేసు ప్రభుని మహిమపరచడం ద్వారా, యేసు ప్రభుని ఘనపరచడం ద్వారా, యేసు ప్రభుని స్వరక్షంగా
దేవుడిగా అంగీకరించడం ద్వారా మనం ఆయన మహిమపరుస్తాము. ఇంకా ఎవరైనా పిల్లరా ఆ యేసు ప్రభు యొక్క దేవత్వాన్ని కానీ యేసు ప్రభు ఉచితంగా కృప ద్వారా అనుగ్రహించే రక్షణను కానీ ఇంకా పొందుకోకుండా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నమే మంచి సమయము. కళ్ళు మూసుకొని పిల్లరా ఒక నిమిషం మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ కళ్ళు మూసుకోవాలి, పిల్లలు పెద్దలు. ఇంకా ఎవరైనా యేసు ప్రభు యొక్క సువార్తను విని యేసు ప్రభును రక్షకుడిగా దేవుడిగా యేసు ప్రభుని ఇంకా మీరు స్వీకరించకుండా ఉండినట్లయితే మీరు ఈ మధ్యాహ్నము మీరు ఒక ప్రార్థన చేసుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నము మీరు ఒక ప్రార్థన మీరు చేసుకోవచ్చు. అవును ప్రభా, ఇదిగో నీవు 2000 సంవత్సరాల క్రితము నా గురించి ఈ లోకానికి వచ్చావని ఇదిగో ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకుని ఉన్నాను. ఈ వాక్యం ద్వారా నేను తెలుసుకుని ఉన్నాను ప్రభా. నిన్ను నా సురక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాను. నిన్ను నా సురక్షకునిగా అంగీకరిస్తూ ఉన్నాను. నిన్ను నా ప్రభువుగా అంగీకరిస్తూ ఉన్నాను. ఇదిగో తండ్రి అని ఇది జనం ఒక తీర్మానం చేసుకోవచ్చుకున్నారా? ఇంకా ఎవరైనా ప్రభు యొక్క మహాకృపను ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణను ఇంకా ఎవరైనా పిల్లరా మీరు ఇంకా స్వంతం చేసుకోకుండా ఉన్నట్లయితే ఈ మధ్యాహ్నం మంచి సమయము. అందరూ కళ్ళు మూసుకొని పిల్లరా నేను ఒక ప్రశ్న వేస్తాను. ఇదిగో ఈ మధ్యాహ్నము యేసు ప్రభు నా రక్షకుడిగా స్వీకరిస్తానన్న వారు ఎవరైనా ఉంటే వారు మాత్రమే మీ చేయి పైకి ఎత్తండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు సిస్టర్, గాడ్ బ్లెస్ యు అమ్మ, గాడ్ బ్లెస్ యు బ్రదర్, గాడ్ బ్లెస్ యు అండి. దేవునికి మహిమ కలుగును. ఇంకా ఎవరైనా పిల్లరా మీగో ఈ గొప్ప దేవుడైన యేసు ప్రభును నా రక్షకుడిగా స్వీకరిస్తాను, నా రక్షకుడిగా చేసుకుంటాను, నా ప్రభుగా చేసుకుంటానన్న వారు ఇంకెవరైనా చివరిసారి అడుగుతున్నాను. ఇంకెవరైనా ఉంటే ఇంకెవరైనా బాప్తిస్మం ఆయన కొరకు సాక్షి మీకుండా ఉంటే ఈ మధ్యాహ్నమే మీరు ఒక తీర్మానం చేసుకోవచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా చేతులు దించండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువైన దేవా నిన్ను గణపరుస్తూ ఉన్నాము. ఈ మధ్యాహ్న సమయం తండ్రి ఈ ఎండ వేడుకలో ప్రభా ఈ 6000 ప్రదేశంలో ఈ మందిరం యొక్క టెరాస్ మీద ప్రభు నీకు వందనాలు తండ్రి. ఈ మందిరంలో ప్రభు నీకు వందనాలు అయినా ఇదిగో దాసులు ఏర్పాటు చేసిన ఈ క్రిస్మస్ కార్యక్రమాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఇదిగో చిన్నలు పెద్దలు యవనస్తులు ముసలివారు ప్రభా వృద్ధులు బాలులు కన్యకలు అనేక మంది చేరి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు. ప్రభు నీకు వందనాలు తండ్రి. వీరందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుకొచ్చు ఉన్నాం. అల్పుడిని ప్రభా కొద్ది విషయాన్ని ప్రజలతో మాట్లాడడానికి చూపిన కృపను బట్టి వందనాలు. దైవజనులు చంద్రయ్య సార్ బట్టి మనోహర్ సార్ బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి కుటుంబాల సంఘాలను బట్టి మేము స్తుతిస్తున్నాం. వారి సంఘ పెద్దలను బట్టి వారి సంఘంలో ఉన్న యవనస్తులను అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ఇదిగో చేతులెత్తిన బిడ్డలను బట్టి నీకు వందనాలు. వారి యొక్క హృదయంలో మీరు జన్మించారని మేము నమ్ముచున్నాం. వారికి రక్షణ ఇచ్చారని నమ్ముచున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిన్ను గణపరుచుకుంటూ ఇంకా జరుగుతున్న కార్యక్రమాన్ని నీ చేతులకు సమర్పించుకుంటూ ఆధ్యాత్మికంగా నైనా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఇంకా బలపడాలని చూసిన ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనని అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మహిమ కలుగును గాక. సమయం వందనాలు చెల్లిస్తున్నాను.